నేను మీ శ్రీనివాస్, వెల్కమ్ టు శ్రేయాన్స్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము ఫేస్బుక్ లో బోనసెస్ ఆప్షన్ ఎనేబుల్ అయిన తర్వాత బోనస్ మనకు ఫేస్బుక్ ఎలా ఇస్తుంది, ఎక్కువ వీడియోస్ చేసి ఇస్తుందా, లేక ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే ఇస్తుందా, ఇంకా ఏ విధంగా మనకు ఫేస్బుక్ అయితే బోనసెస్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది, ఏ విధంగా బోనస్ మనకి ఇస్తుందో ఈరోజు ఈ వీడియో తెలుసుకున్నాం. మరి నాకు బోనసెస్ ఆప్షన్ ఎనేబుల్ అయిందంటే అవును ఫ్రెండ్స్, మీరు స్క్రీన్లో చూడొచ్చు. ఇంతకుముందు నేను బోనసెస్ ఆప్షన్ ఎలా సెటప్ చేసుకోవాలని చెప్పి ఒక వీడియో గురించి చేశాను. నాకైతే ఎనేబుల్ అయింది. దాంతోపాటు నాకు కొంచెం ఎర్నింగ్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఏ విధంగా ఎర్నింగ్ స్టార్ట్ అయినాయి, ఏ విధంగా మనకు బోనస్ ఇస్తుంది, ఏ విధంగా ఈ యొక్క బోనస్ ఆప్షన్ మనకు ఎనేబుల్ అవుతుంది, అంటే ఎలా మనకు సెటప్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తాయి కూడా తెలుసుకున్నాం. ఓకేనా, స్క్రీన్లోకి వెళ్ళి తెలుసుకున్నాము. స్కిప్ చేయకుండా మాత్రం లాస్ట్ చూడండి. ఛానల్ గురించి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో స్టార్ట్. నా ఫేస్బుక్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి రైట్లో మన లోగో పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒకవేళ నాది ఆల్రెడీ శ్రీయాన్స్ టెక్ తెలుగు ఫేస్బుక్ పేజీ లాగిన్ అయి ఉంది, అంటే స్విచ్ అయి ఉంది. ఒకవేళ స్విచ్ కాకపోతే ఇలా దీనిపై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, కిందేమో మన ప్రొఫైలు, మన ఫేస్బుక్ ప్రొఫైలు. ఆ ప్రొఫైల్ పైన ఉంటే కనుక మీరు పైన శ్రీయాన్స్ టెక్ తెలుగు పైన, అంటే మీ యొక్క పేజ్ పైన క్లిక్ చేసుకొని స్విచ్ అవ్వండి. ఆల్రెడీ స్విచ్ అయినా కాబట్టి స్విచ్ అయ్యండి. స్విచ్ అయిన తర్వాత ఇక్కడ కింద చూసుకుంటే ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని చెప్పి ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు మొనటైజేషన్ అని చెప్పి వస్తుంది. దీనిపైన మొనటైజేషన్ పైన క్లిక్ చేయండి. మొనటైజేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ యువర్ టూల్స్ అని చెప్పి ఉంది కదా, మనం ఎన్నైతే ఎలిజిబుల్ అయినా యువర్ టూల్స్ అంటే మనకు ఏదైతే ఎనేబుల్ అయింది చూడండి. నాకు స్టార్స్ అయిపోయినాయి, బోనసెస్ అయిపోయింది, ఇన్స్ట్రీమ్ యాడ్స్ అయిపోయినాయి, సబ్స్క్రిప్షన్ కూడా మనకు ఎనేబుల్ అయిపోయింది. మనకి ఎనేబుల్ కానీ ఓన్లీ రెండు, ఒకటి యాడ్స్ అండ్ రీల్స్, దాంతోపాటు లైవ్ యాడ్స్ పైన క్లిక్ చేసినా సరే నాకు ఆల్రెడీ మొత్తం క్రియేటెడ్ మొత్తం పూర్తి అయిపోయింది. ఓన్లీ ఇక నాకు కావాల్సింది ఒక 3 వీడియోలు చేయాలా. ఆల్రెడీ ఈరోజు ఒక వీడియో చేశాను, ఇంకో 2 వీడియోలు చేస్తే అయిపోతుంది. ఈ యొక్క లాస్ట్ 60,000 మినిట్స్, ఓన్లీ 60,000 మినిట్సే. ఒక వీడియోకి ఒక 50,000 వ్యూస్ వస్తే అయిపోతుంది. నాకు ఇవ్వడము లైవ్ యాడ్స్ కూడా నాకు ఎనేబుల్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ బోనసెస్ ఆప్షన్ చూడండి, ఇక్కడ బోనసెస్ అని చెప్పింది కదా, నాకు ఆల్రెడీ ఇది ఎనేబుల్ అయిపోయింది. దీనిపైన క్లిక్ చేస్తాను చూడనా. దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పింది. ఇప్పుడు మనకు ఈ యొక్క బోనసెస్ ఆప్షన్ ఫస్ట్ మీకు ఎనేబుల్ అయింది అనుకో, అయితే మనకు ఏ విధంగా డబ్బులు ఇస్తుందో మనకు ఇప్పుడు చెప్తాను. మీరు చూసేది క్లిక్ చేసింది వీడియో ఇందుకోసమే, బోనస్ మనకు ఏ విధంగా ఇస్తుంది ఫేస్బుక్ అని చెప్పి క్లిక్ చేస్తారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకేనా, అండ్ ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పింది కదా, సింపుల్గా ఇక్కడ పర్ఫార్మెన్స్ అని చెప్పింది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఏ విధంగా ఇస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మా వైఫ్ ఒక వీడియో చేసింది, ఏదంటే అడవిలో మొర్రి పనులు అని చెప్పి ఒక వీడియో చేసింది. తమిళనాడు కూడా మీయలేదు, ఓన్లీ సింపుల్గా చేసేసింది. చేస్తే దానికి ఒక చూడండి వన్ సెన్స్ అయితే నాకు బోనస్ ఇచ్చింది. టోటల్ ఇక్కడ చూడండి బోనస్ ఎర్నింగ్ అని చెప్పింది కదా, 1 సెన్స్, అంటే ఒక వీడియోకు ఒక 1 సెన్స్ ఇచ్చింది. అంటే నాకు బోనసెస్ ఆప్షన్ ఎనేబుల్ అయిన తర్వాత ఒక వీడియో చేసింది, టైం లేకుండా ఒకటే రోజు ఒక వీడియో చేసింది, ఒక వీడియోకు నాకు ఒక సెన్స్ ఇచ్చింది. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే, మీరు బోనసెస్ ఆప్షన్ ఎనేబుల్ కావడానికి చాలా వీడియోస్ చేయాలా. లైవ్ వీడియోస్ చేయండి, దాంతోపాటు మంచి కంటెంట్ చేయండి. మంచిగా వ్యూస్ వచ్చినాకో మనకు బోనసెస్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత మీకు బోనస్ ఏ విధంగా ఇస్తుంది అంటే, మీరు చేసే వీడియోని బట్టి ఇస్తుంది. ఎక్కువ పోస్ట్, ఎక్కువ ఎంగేజ్మెంట్, ఎక్కువ పోస్ట్కు అండ్ వ్యూస్ రావాలా. దాంతోపాటు వ్యూస్ కొంచెం వచ్చినా ఎక్కువ వచ్చినా కానీ ఎక్కువ పోస్ట్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకు ఒక 2-3, కనీసం ఒక రోజుకు ఒకటైనా చేయాలా. ఒక నెలకు 30-40-50 వీడియోలన్నా చేయాలా. ఇలా మీరు నెలకు 30-40 వీడియోలు అప్లోడ్ చేశారంటే మీకు ఆ ఒక వీడియోని బట్టి ఒక పోస్ట్ ఎన్ని ఎక్కువ చేస్తారో దాన్ని బట్టి ఒక్కొక్క వీడియోకు 1 సెన్స్, $1 కూడా రావచ్చు, 50 సెన్స్, $2 కూడా రావచ్చు. ఇలా మనకు వచ్చిన వ్యూస్ని బట్టి మనకైతే ఫేస్బుక్ అయితే మనకు బోనస్ ఆప్షన్లో ఈ యొక్క బోనస్ అయితే ఇస్తుంది. ఇదన్నమాట ఫ్రెండ్స్ వీడియో. అండ్ చాలా మందికి డౌట్ ఉంటుంది, మనకు బోనస్ ఏ విధంగా ఇస్తుంది, ఎక్కువ వ్యూస్ వస్తానా, ఎక్కువ పోస్ట్ చేస్తానా, లేక మనకు ఎక్కువ ఫాలోవర్స్ ఉంటానా, ఇంకా ఏ విధంగా మనకు బోనస్ ఇస్తుంది, అసలు బోనసెస్ ఆప్షన్ ఏ విధంగా మనకు ఎనేబుల్ అవుతుంది, సెటప్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది అనుకుంటే, ఫస్ట్ సెటప్ ఆప్షన్ కోసం ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ వీడియోస్ చేయండి. ఎక్కువ వీడియోస్, టెక్ వీడియోస్ మాత్రం అస్సలు అప్లోడ్ చేస్తూ, దాంట్లో టెక్ వీడియోస్ రికమెండే చేయదు ఫేస్బుక్. ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఏదైనా వ్లాగ్స్, ఎక్కడైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళి కానీ, ఏదైనా కొత్తగా ఏదైనా వీడియోలు, వ్లాగ్స్, ఎంటర్టైన్మెంట్, జోక్లు ఇంకేదైనా ఉంటే అవి అప్లోడ్ చేయాలి తప్ప టెక్కు సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పండి. ఇటువంటి వీడియోస్ మీరు ఎక్కువ మంత్లీ ఒక 30, 40, 50 వరకు అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే మీకు బోనసెస్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. దాంతోపాటు ఎనేబుల్ అయిన తర్వాత బోనస్ కూడా మనం చేసే వీడియోని బట్టి ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు ఒక్కొక్క వీడియోకు 1 సెన్స్, 2 సెన్స్ ఇలా అయితే మనకు
బోనస్ అయితే ఫేస్బుక్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా మందికి తెలియదు. అండ్ మరి సరే మనకు బోనస్ సరే ఒక ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేస్తే 1 cents 2 cents $1 $2 మనం వచ్చిన వ్యూస్ని బట్టి వచ్చిన ఎంగేజ్మెంట్ పోస్ట్ని బట్టి ఇస్తుందని చెప్పి అంటున్నారు. మరి ఒక మన ఎర్నింగ్ చేసుకున్న డబ్బులు ఎప్పుడు ఎన్ని డాలర్లు అయిన తర్వాత మనకు మన అకౌంట్లో పడతా అనుకుంటే మీకు స్క్రీన్ షాట్ చూడొచ్చు. ఈ యొక్క వీడియో చూడండి, నేను ఒక వీడియోలో చూపిస్తాను. మనకి ఇక్కడ 1000 ఇక్కడ $100 అయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్లో అయితే పడుతుంది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా అంటే మనకు ఫేస్బుక్ పేజ్లో మనము ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కానీ ఇంకేదైనా స్టార్స్ కానీ ఎనేబుల్ అయిన తర్వాత మనము పే అవుట్ అకౌంట్ ఇస్తాం కదా, మన బ్యాంక్ అకౌంట్ మన పాన్ కార్డ్ నెంబర్ అవన్నీ ఇస్తాం కదా. సేమ్ ఇవన్నీ రీల్స్ డబ్బులు కానీ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కానీ సబ్స్క్రిప్షన్ కానీ లైవ్ యాడ్స్ కానీ ఈ డబ్బులు అయితే ఇవన్నిటికీ ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చాం కదా, ఇవన్నీ ఎలాగైతే మన బ్యాంక్ అకౌంట్లో మన ఒక పే అవుట్లో పడతాయో సేమ్ టు సేమ్ ఈ యొక్క బోనస్ కూడా $100 అయిన తర్వాత 25 కాదు $100 పూర్తయిన తర్వాత మనకు మన బ్యాంక్ అకౌంట్లో అయితే పడతాయి ఫ్రెండ్స్. ఇది వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటే వీడియోని మాత్రం ఒక లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ మీకు కొత్త సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సైనింగ్ అప్. జై హింద్, వందే మాతరం.